తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. లేవండి బాబు. బాబు ఇదిగో ఇదిగో అమ్మా. అమ్మా, ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టాలి. ముందు శ్రీరాముల వారు సీతమ్మ వారి తలపై జీలకర్ర బెల్లం పెట్టబోతున్నారు. ఈ అపురూప ఘట్టాన్ని కనులారా తిలకించి ధన్యులు కండి. ముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీ మహాగణాధిపతే నమః. దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. కళ్యాణి శౌర్యుల్ని చూస్తుంటే వాళ్ల కోసమే ఈ సీతారాముల కళ్యాణం జరుగుతుందా అనిపిస్తోంది. నా మనవరాలు ఎప్పుడూ అదృష్టవంతురాలి. ఆనాడు తన పెళ్లి సరిగ్గా జరగలేదని ఆ దేవుడే తన పెళ్లి వాళ్ల చేతుల మీదుగా జరగాలని కోరుకున్నాడు. ఏంటి ఇక్కడ ఆపావు? మీరు పెట్టిన లొకేషన్ ఇదే మేడం. డైరెక్టర్ గారు ఆఫీస్కి రమ్మన్నారు, ఇక్కడికి కాదు. అవన్నీ నాకేం తెలుసు మేడం. మీరు పెట్టిన లొకేషన్ అయితే ఇదే. సరే సరే, కొంచెం ముందుకు పద. ఇక్కడితో మీ డ్రాప్ అయిపోయింది మేడం. నాకు కొత్త బుకింగ్ వచ్చింది, నేను వెళ్ళాలి. మీరు దిగండి. ఇక్కడ దిగి నేనేం చేయాలి? అది మీ ఇష్టం. త్వరగా దిగండి మేడం, నేను వెళ్ళాలి. డైరెక్టర్ గారికి ఫోన్ చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయినా అంత పెద్ద డైరెక్టర్ అసిస్టెంట్ అబద్ధం ఎందుకు చెప్తారు? ఈ దగ్గరలో ఏమైనా ఆఫీస్ ఉందేమో చూద్దాం. అక్షంతలు వేస్తూ ఉండండి. బాబు, సీతమ్మవారి మెళ్ళో రాముల వారి చేత మంగళ్యధారణ కావించండి. మీరు కూడా. ఇప్పుడు మాంగళ్యధారణ జరగబోతోంది. అందరూ అక్షంతలు తీసుకోండి. ఆ రోజుల్లో మన పెళ్లి కూడా ఇలా జరగలేదు.
అది మన పెళ్లి. ఇది సీతారాముల పెళ్లి. మాంగళ్యధారణ కావించండి బాబు. పద్మే స్థితా పద్మవర్ణాం తామిహోపఫయే శ్రియం చంద్రాం ఇదేంటి డైరెక్టర్ గారు లొకేషన్ పొరపాటున వేరేది పెట్టారా? ఇప్పుడు తలంబ్రాల కార్యక్రమం. రాముడి పక్కన ఉండాల్సింది సీత, శూర్పణఖ కాదు, కళ్యాణి సేన. అంటే ఇదంతా ఆ కళ్యాణి పక్క ప్లాన్తో చేసిందా? చెప్తానని సంగతి. నాకైతే సీతారాముల కళ్యాణం చూస్తున్నట్టు లేదు.
వీళ్ళిద్దరి కళ్యాణం చూస్తున్నట్టుంది. పోనీలే, కొడుకు పెళ్లి 2 సార్లు చూసుకునే అదృష్టం కలిగిందని ఆనందపడు. ఆనందపడటానికి అక్కడుంది కళ్యాణి. నాకు నచ్చలేదని నేను నిన్ను మార్చగలనా? నీకు నేను నచ్చలేదని నన్ను నువ్వు మార్చగలవా? అక్కడ అంతే. కాస్త భక్తితో చూడవే. సీతారాముల కళ్యాణాన్ని కూడా కోపంతో చూసేదాన్ని నిన్నే చూస్తున్నాను. నేను లేకపోయింది కాక అనవసరంగా క్షున్నారావును కూడా రాకుండా చేశాను. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏవండి, ఆ, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఛార్జర్ ఇస్తారా? లేదమ్మా. కనీసం మీ ఫోన్ అయినా ఇస్తారా? అర్జెంట్గా ఒక కాల్ చేసుకోవాలి. అలాగే చేసుకోండి. హలో, క్షున్నారావు గారు, నేను సంపదని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మీరు అర్జెంటుగా ఇంటికి రావాలి. ముహూర్తం మారిందన్నారు కదమ్మా. మీరు రాకపోతే నా తలరాత మారేలా ఉంది. కొంచెం త్వరగా రండి. వద్దనింది నువ్వే, వెంటనే రమ్మంటుంది నువ్వే. ప్లీజ్ సార్, వెంటనే బయలుదేరండి. నువ్వు పిలిస్తే రాకుండా ఉంటానమ్మా. వస్తున్నానమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. పర్వాలేదమ్మా. అన్న కొంచెం త్వరగా పోనివరా? పద్మే స్థితాం పద్మాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యస్సాజ్వలం. ఎవరేంటి మ్యామ్ హీరో విక్రమ్ మీ పక్కన హీరో ఆయనే
అప్పుడే వచ్చావే, రేపు రాకపోయావా? ఆలస్యంగా వచ్చినా సమయానికి వచ్చావు. రా, వచ్చి సీతారాములకి దండం పెట్టుకో. వదలండి, వదలండి. కళ్యాణి జరుగు, ఇలా ఇవ్వు. ఇదిగో వెయ్యమ్మా, 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 వెయ్యి, వెయ్యమ్మా, వెయ్యి, వెయ్యమ్మా, వెయ్యి, వెయ్యి. వెయ్యి. పెట్టుకో అమ్మా, దండం పెట్టుకో. దండం పెట్టుకో. ఆహా, ఆహాహా. ఈ దృశ్యాన్ని చూడడానికేనమ్మా నన్ను రమ్మని పిలిచావు? అది మీ ఇద్దరిని చూస్తుంటే అర్థమవుతుందమ్మా, సీతారాముల కళ్యాణం ఎంత ఘనంగా జరిపించారో. సీతారాముల కళ్యాణం బ్రహ్మాండంగా జరిగింది. కళ్యాణానికి రాకపోయినా భోజనం సమయానికి వచ్చారుగా, భోజనం చేసి వెళ్ళండి. నువ్వు కాడ ఉన్నావమ్మా. ఒకవైపు కోర్టులో కేసు నడుస్తూ ఉన్నా అందరూ కలిసి ఇలా ఎలా కలిసి ఉన్నారో నాకు అర్థం కావడం లేదమ్మా. ఇదంతా మా సంపద మంచిదనం క్షుణారావు గారు. ఆహా, ఈ కళ్యాణం జరగడానికి మా సంపద ఎంత త్యాగం చేసిందో మీకు తెలీదు. అమ్మా నువ్వు మామూలు సాధ్వి కాదమ్మా. సతీ సావిత్రి, అనసూయ ఆ స్థాయికి తగిన సాధ్వి తల్లి నువ్వు. అది కాదండి. అయ్యో సంపద, ఆయన్ని ఫీల్ అవ్వ నువ్వు సంపద. మేము నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నామో ఆయనకు అర్థమై ఆయన కళ్ళు తడిచాయి చూడు. ఇప్పుడే కాదు బాబు, వచ్చిన ప్రతిసారి తడుస్తూనే ఉన్నాయి. అబ్బా, మీరు నా మాట వినరా? కళ్ళు కనిపిస్తుంటే చెవులకు పనే ఉందమ్మా. మీరు ఇలాగే ఉండాలి. అందులో అనుమానమేం లేదు, ఇలాగే ఉంటుంది. చూడమ్మా, నువ్వు ఎవరినైతే కోర్టులో తప్పుపట్టావో ఆ అమ్మాయి కూడా నిన్నే సమర్థిస్తూ ఉంది. ఇది ఇల్లు కాదు, దేవాలయం. వీరందరూ మనుషులు కాదు, దేవతలమ్మా. మీరెందుకొచ్చారో, ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. నాకు అర్థం కావటం లేదమ్మా. ఇంత మంచి కుటుంబాన్ని నేను పరీక్షించి రిపోర్ట్ రాయడమా? మీ మంచితనం చూస్తుంటే నాకు ఉద్యోగం మానేవాలి అనిపిస్తుందమ్మా. అయ్యో అంత పని చేయకండి. ఎలాగో కళ్యాణానికి రాలేకపోయారు, పదండి కలిసి భోజనం చేద్దాం. మీ ఇంట్లో భోజనం అంటే
గుడిలో ప్రసాదం తిన్నట్టే. పదండి 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 రండి పదండి. పదండి. పద సంపద పద. అమ్మా, శ్రీరామనామం రోజు స్వామివారి ప్రసాదం పెట్టినట్టు కమ్మటి భోజనం పెట్టారు. మీరు రావాలి అనుకుంటే కళ్యాణానికి రావాల్సింది కదండి. అసలు వచ్చే ఉద్దేశమే లేదు బాబు. మీ అనుభూతిని, మీ అనుబంధాన్ని చూసేదానికి అమ్మాయి పిలిచినట్టుంది. అంటే సంపద పిలిచిందా మిమ్మల్ని? అవునమ్మా. ఓ అందుకేనా ఆలస్యంగా వచ్చారు? నువ్వు లేకుండా ఆయన ఎందుకే రమ్మన్నావు? పూజలో సంపద లేదా? లేకపోవడం ఏంటండి, దగ్గరుండి మరీ కళ్యాణం జరిపించింది. మీ కళ్ళతో మీరే చూశారు కదా. మరి ఆవిడ అలా అంటున్నారు. అది అంటే మా అమ్మగారి ఉద్దేశం తను పూజలో ఉంది కదా, మిమ్మల్ని చూసుకోలేనప్పుడు ఎందుకు రమ్మన్నావు అని అంటుంది. ఓహో,